కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ప్రతి దళితుడికి అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా 12 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగలు డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో నియోజకవర్గ అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ప్రతి దళితుడికి అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా 12 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగలు డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో నియోజకవర్గ అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, అసలు ఈ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది దళితులకు లబ్ధి చేకూర్చారో ప్రభుత్వం బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళితులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాలంలో 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం ఏమాత్రం సాధ్యం కాదని, ఆ మొత్తాన్ని 10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గత 32 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి జైలు పాలైన అమరులైన ఉద్యమకారుల కుటుంబాలకు పెన్షన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు కనక జానయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు విజయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి మిద్దె వెంకన్న, ముక్కంటి పెడమర్తి వెంకట్, కడప పెంటయ్య, బల్గూరు హుసేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగాల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరు నాగేశ్వరరావు, కష్టాల సైదులు రవీందర్, జిల్లా నాయకులు పొలంపల్లి శ్రీను, మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్, వినోద్, లింగయ్య, మహేష్, కత్తి లింగయ్య, సైదులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు మరి జైలు పాలైనారు. పిల్ల వదిలిపెట్టి జాతి కోసం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఉన్న జ్ఞానాలు కూడా పక్కన పెట్టి నా జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి జైలు పైన ప్రతి మాదిగ బిడ్డకి ప్రభుత్వం నుండి ఒక న్యాయమైన స్థానాన్ని కల్పించాలి. వాళ్ళకి వేతనాన్ని కూడా, వాళ్ళ పెన్షన్ కూడా మేము అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ. మేడిపాపన్న మాదిగ నాయకత్వం ఈరోజు స్థానిక కోదాడలోని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాదిగలకి హామీ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేవేళ్ల డిక్లరేషన్లోని అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు అమలు చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి అసైన్ ల్యాండ్ భూములు, బంజరా భూములు కేవలం ఆ భూములు ఎవరికి ఉంటాయంటే దళితులకే ఉంటాయి. మరి ఆ దళితులకి జీవోని 659 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, నాకు తెలిసినంత వరకు అయితే నా వయసు 50 సంవత్సరాలు అయింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్లో పెట్టుకుంటే మేము 2 లక్షల కానించి 10 లక్షల రూపాయలు వచ్చాయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లోని మరి కార్పొరేషన్ పక్కన దారిన పెట్టి మిషన్ కాకతీయ, దళిత బంధు పేర్ల మీద మా డబ్బుల్ని పక్కకు పెట్టిన కేసీఆర్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. మరి ఇప్పటికైనా సరే మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు 15,000 కోట్ల రూపాయలు ఉంచాలని చెప్పేసి పాపన్న సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు కేవలం దరఖాస్తుల సేకరణ చేస్తున్నారు, కానీ అమలు ఏ పద్ధతి లేదు. ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇది జయప్రదం చేయాలని చెప్పేసి నా మాదిగ ప్రజలందరినీ కోరుతున్నాను. జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి మేడిపాపన్న మాదిగ నాయకత్వం. వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడిపాపయ్య మాదిగ పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు
కేదాస్ మోహన్ అన్న మరి పిలుపు మేరకు ఈరోజు కోదాడ పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బచ్చలగూడి నాగరాజు అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబు మాదేవ్ గారు పాల్గొని మరి ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ అభయస్థం అమలు చేసి మరి చెవేళ్ళ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని కలిసి మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది సచివాలయంలో. అదేవిధంగా మరి ఎంతోమంది దళితులకు ఉన్న ఎకరం భూములు మరి అసైన్ ల్యాండ్లను రెగ్యులేషన్ చేసి మరి వాటిని అమ్ముకునే హక్కును కల్పించాలని కూడా మేము డిమాండ్ చేసి ఇందిరా పార్కులో మరి నిరసన కార్యక్రమం తెలియజేసినాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు 15,000 కోట్లని మరి నిధులు కేటాయించి మరి దళితులకి మరి లోన్లు మంజూరు చేసి అదేవిధంగా మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా మరి దళిత బిడ్డలకి 25% రిజర్వేషన్ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే నెల మరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సదస్సును మనం విజయవంతంగా చేసుకోవడానికి తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నుంచి ఈరోజు అందరూ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి మండల నాయకులు అందరూ కార్యకర్తలు వచ్చి కార్యక్రమాన్ని విజయంతో చేసినందుకు ప్రత్యేకమైన ఉద్యమ నమస్కారం తెలియజేస్తాను. జై మాదిగ, జై మేడి పాపన్న.